తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు ఛానల్ పాప్కార్న్ ప్యాషన్ సభ్యులందరికీ వీక్షకులందరికీ శుభాభివందనాలు. మొన్న పుష్ప ప్రచార బేరి చెన్నై చేరుకుంది. ఆ తర్వాత నిన్న కేరళకు కూడా చేరింది. చెన్నపట్నంలో పాట్నాలో లాగా పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆశ్చర్యం వేసింది. ఏ పెద్ద తమిళ నటుడు రాకపోయినా జన ప్రవాహంతో సభ నిండిపోయి కోలాహలంగా జరిగిందనిపించింది. నేను మొత్తం కార్యక్రమం చూడలేదు, కానీ కొన్ని ముఖ్యమైన ప్రసంగాలతో అద్భుతంగా ఉందని తెలిసిపోయింది. అలాంటి ఒక ప్రసంగం మన రష్మిక గారు చెప్పకనే చెప్పేశారు. మన దేవరకొండే తన మనసుకు నచ్చినవాడని. అలానే అల్లు అర్జున్ గారు తమిళంలో చేసిన ప్రసంగం అక్కడ వారిని విపరీతంగా ఆకట్టుకునింది. కానీ ఆ ముందే దేవి గారి ప్రసంగమే వాటన్నిటికన్నా ఎక్కువగా ప్రచారమై వివాదాస్పదమైంది. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో సాంకేతిక నిపుణులకు జరిగే అన్యాయాలను తెలిసేలా చేసింది. ఆ విషయానికి మళ్ళీ వద్దాం. కేరళలో మాత్రం ఈ చిత్రానికి మొట్టమొదటిసారిగా ఇండోర్ల సభను చేశారు. పుష్పలో నటిస్తున్న మలయాళ నటుడు ఫహద్ ఫజిల్ గారు రాలేదు. కొంచెం ఆశ్చర్యం వేసింది. కేరళలో అల్లు అర్జున్ గారు తన మొత్తం ప్రసంగాన్ని మలయాళంలో చేయడానికి సాహసించలేదు. బతికిపోయినాం. ఇక మనం దేవి గారి వివాదంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్ కి 2500 మంది సభ్యులు వచ్చేంత వరకు ఉరకలెత్తింది సభ్యత్వం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను కొన్ని వారాలు విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఆ కారణం చేతనో లేక ఇంకేదైనా కారణం చేతనో ఆ తర్వాత మాత్రం ఉరకలేసిన సభ్యత్వం ఇప్పుడు మెల్లగా పాకుతుంది. మళ్ళీ ఉరకలేయాలంటే మీరు లైకులతో ముంచెత్తి సబ్స్క్రైబ్ చేసి పడేయండి. అంతే. ఉత్సవంతో ఇంకా ఎక్కువ విషయాల గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ అయ్యే లోపల కొట్టాలి. ఏం కొడతావేంటి? అదేనండి, 5000 మంది సబ్స్క్రైబర్ల లక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నా. మహా అయితే ఏమవుతుందండి, అచ్చ తెలుగు ఛానల్ కి విశేషమైన ఆదరణ లభిస్తుంది. తెలుగు వాళ్ళకి మనకు అంతకన్నా ఏం కావాలి? ఇక మనం దేవి గారి వివాదంలోకి వెళితే, మన దేశ సంగీత దర్శకుల మీద నాకు విపరీతమైన సానుభూతి ఉంది. నాతో సహా తరచూ మన సంగీత దర్శకుల మీద చేసే ప్రధాన అభియోగం ఏమిటంటే, ఆంగ్ల పాటలను కానీ లేక ఇంకా వేరే ఏదైనా అంతర్జాతీయ పాటలను అమాంతం లేపేసి చిన్న మార్పులతో అనుకరించేస్తారు. ఇంటర్నెట్ లేని జమానాలో అది కుదిరింది, కానీ ఇప్పుడు తేలిపోతున్నారు. కానీ ఒక్కసారి మీరు ఒక క్షణం తీసుకుని ఆలోచించండి. ఆంగ్లంలో చలనచిత్రాలకు అతీతంగా పాటల సంగీత రచనకు చాలా సమయం తీసుకుంటారు. అలా సమయం తీసుకున్నప్పుడే పాట సంగీత రచనలో సృజనాత్మకత ఉంటుంది. ఏదో గంట కూర్చొని చేస్తే రాదు సృజనాత్మకత. లోతుల నుంచి వచ్చే భావాలను, ఆలోచనలు వారాలు, నెలలు సాన పెట్టి పెడుతూ ఉంటే జరుగుతాయి అద్భుతాలు. అలానే ఆ సంగీత రచనను, పాటల రచనను ఇంతకు ముందు వచ్చిన పాటల వలె ఉందా లేదా అని పరిశీలించేందుకు కూడా సమయం వెచ్చిస్తారు. అంతలా చేసి వారి ప్రతిభను ప్రదర్శించి ఆ పాట ప్రజాదరణ పొందితే వారి సంపాదన అత్యంత స్థాయిలో ఉంటుంది. ఆ పాటపై వారికి జీవితాంతం హక్కుండి రాయల్టీ సంపాదిస్తారు. మీరు చూస్తే అక్కడ కూడా ఇంతకు ముందు కళాకారులకి వారి పాటల మీద హక్కు ఉండేది కాదు. ఆ పరిశ్రమలో సంస్కరణలు జరిగి ఇప్పుడు కళాకారులకి ఎక్కువగా వారి పాటల మీద హక్కును మిగిల్చుకోగలుగుతున్నారు. కానీ మన దేశంలో చూస్తే సంగీతం ప్రధానంగా చలనచిత్రాలతోనే ముడిపడి ఉంది. ఏ భావంతో ఎలాంటి పాట చెయ్యాలని చెప్పేది చిత్ర దర్శకుడు, సంగీతం ఇచ్చేది సంగీత దర్శకుడు, పాటల రచన చేసేది పాటల రచయిత, పాట పాడేది తెర వెనుక గాయని గాయకులు, ఆ పాట పాడుతున్నట్లు తెర మీద నటించి నృత్యం చేసేది, తెర మీద ప్రేక్షకులను ఆకట్టుకునేది నటీనటులు. ఇంతమంది కలయికతో జరిగేసరికి ఇది ప్రధానంగా ఎవరి హక్కు అని ఒక సందిగ్ధమైతే ఉంది. కావున సంగీత దర్శకులకు, కథానాయకులకు, దర్శకులకు ఉండే సంపాదనలో చాలా తక్కువ శాతం ఉంటుంది. అంతేకాకుండా ఇంతకు ముందు చెప్పినట్లు సన్నివేశ భావం, ఉద్దేశ నిర్వచనం దర్శకుడు ఎప్పుడిస్తే అప్పుడే దాన్ని బట్టి పాట రచనతో రాగ సమ్మేళన జరగడానికి సమయం కావాలి. ఆ సమయం సృజనాత్మకతకు దోహదపడేంతగా ఇస్తున్నారా లేదా అనేదే పెద్ద ప్రశ్న ఇప్పుడు. లేదా నాకు గంటలో కావాలి, రోజులో కావాలి అని ఇబ్బంది పెడుతూ అడుగుతున్నారా అనేదే పెద్ద ప్రశ్న. పుష్ప 2 కథా రచన నాకు తెలిసి పుష్ప విడుదలైన సంవత్సరం దాకా జరుగుతూనే ఉంది. దానికి ప్రధాన కారణం సుకుమార్ గారు. ఆయన నైపుణ్యం, మేధస్సుకు, అదే ఆయన టాలెంట్, ఆయన కథనాన్ని చేసుకునే ప్రక్రియ వల్లనేనా అందుకే ఆయన అన్ని మంచి చిత్రాలు ఇవ్వగలుగుతున్నారా అని నాకు ఒక ప్రశ్న. ఆయన కానీ అంత సమయం తీసుకోకపోతే ఆయన కథనంలో గొప్పతనం కోల్పోతాడేమో అని నాకు ఒక అనుమానం అయితే ఉంది. కానీ ఆ ప్రక్రియ నిర్మాతలకు, నటీనటులకు, అలానే సాంకేతిక నిపుణులకు పెద్ద సహన పరీక్ష. అరే అదేమంత ప్రక్రియ అని అడిగితే ఆయన సెట్కి వెళ్ళిన తర్వాతే, నటీనటులంతా విచ్చేసిన తర్వాత సన్నివేశాన్ని రాయడం మొదలు పెడతారు. మరి దానికి సంభాషణలు, వాటన్నిటికీ చాలా సమయం పడుతుంది. ఆ రోజు షూటింగ్ ఉంటుందా లేదా అని కూడా
కూడా ఎవ్వరికీ తెలియదు, ఆయనకు కూడా తెలియదు. ఆయన బాగా రాయగలిగి సంభాషణలు బాగా కుదిరితే అప్పుడు అంతవరకు మాత్రమే షూటింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా కేవలం సమయం వృధా మాత్రమే కాదు, నిర్మాతలకు అనవసరమైన ఖర్చు, వ్యయం, అందరికీ ఇబ్బందికరమే. కానీ అందులో నుంచి ఆయన నైపుణ్యం, దానివల్ల వచ్చే గొప్ప చిత్రాలు, ఆ గొప్ప చిత్రాలకు ఇంకా గొప్ప విజయాలు వస్తున్నాయి కాబట్టే అందరూ భరిస్తున్నారు. ఎందుకంటే ప్రతిభ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇలాంటి ప్రక్రియ ఆయనకి దోహదపడుతుంది అంటే మిగతా వాళ్ళందరూ ఆయన కోసం సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది సబబా కాదా అనేది మనం చెప్పలేం. రేపు పుష్ప 2 అద్భుతంగా ఉండి విపరీతమైన ఘన విజయం సాధించింది అనుకోండి, ఆ సన్నివేశాలను చూసి మనం మొదటగా అనుకునేది, అబ్బా సుకుమార్ ఏం ఆలోచించాడ్రా, ఎలా తీసాడ్రా అని తన్వయత్వంలోకి వెళ్ళిపోతాం. కావున చిత్రం చూసిన తర్వాతే చెప్పగలం వృధా అయ్యిందా లేదా అని. చాలా మందికి తెలిసే ఉంటుంది. పుష్ప 2 విడుదలకు ఇంకా వారం 10 రోజులు మాత్రమే ఉంటే మొన్నే ఆయన షూటింగ్ పూర్తి చేశారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎన్నో బాకీ ఉంటుంది. ఇక నిన్నటి వరకు షూటింగ్ జరిగితే ఇక నేపథ్య సంగీతం ఇవ్వడానికి దేవి గారికి సమయం ఎక్కడుందండి? ఇక నిద్రాహారాలు మానేసుకుని నెలల తరబడి చేయాల్సిన పనిని కేవలం రోజులు గంటల్లో చేయాల్సిన అవసరం కల్పించి సృజనాత్మకతకు వీలు లేకుండా ఇలా ఇబ్బంది పెడితే ఎక్కడి నుంచి వస్తుందండి నాణ్యత? ఇది నిర్మాతలకు అర్థం కాదా? దర్శకులకు అర్థం కాదా? షూటింగ్ పూర్తి చేస్తే కానీ నేపథ్య సంగీతం ఇవ్వడం అసంభవం. లేకపోతే ముందుగానే ఊహించుకొని నేపథ్య సంగీతం చేసుకొని ఆ తర్వాత షూటింగ్ చేయండి. ఏదో ఒకటి ముందు జరగాలి కదా. మీరు దేవికి కావాల్సిన సమయం ఇవ్వాలి కదా. తెలుగులో అత్యంత గొప్ప సంగీత దర్శకుల్లో దేవి గారు టాప్ 5 లో ఉంటారండి. నాకు తెలిసి ఎవరు వారి పట్టి తీసినా దేవి గారు టాప్ 5 లో ఉంటారు. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. మరి ఆయనకి కావాల్సిన సమయం ఇస్తే మంచి నాణ్యతతో ఆయన చేసే అవకాశం ఉంటుంది. ఈ కాలయాపనంతా సంగీత దర్శకుడి మీద వేసి తనను మాత్రమే తప్పుపడితే అది సబబా, న్యాయమా? మీరే చెప్పండి. నాకు కింద కామెంట్స్ లో తెలియచేయండి. కానీ ఇప్పుడు దేవి గారు నిర్భయంగా మాట్లాడడం వల్ల వెంటనే ఏం జరిగింది? ప్రకంపనలు వెంటనే తెలిసిపోయినాయి. మైత్రి మూవీ మేకర్స్ గారు మొట్టమొదటిసారిగా తమిళంలో చేసే గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నుంచి దేవి గారిని తొలగించేశారు. ఆయన స్థానంలో జీవి ప్రకాష్ గారిని పెట్టుకున్నారు. చూసారా, సంగీత దర్శకులకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా లేదా అని ఇక్కడే తెలిసిపోతుంది మనకి. నువ్వు కాకపోతే ఇంకొకడు అన్నట్లుగా సాగిపోతుంది. దేవి గారు మైత్రి మూవీ మేకర్స్ కి ఒక జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చారు. అది గొప్ప విషయం కాదా? అది తీసుకొచ్చిన మరుక్షణమే ఇది జరిగింది. దేవి గారికే ఇలా జరుగుతుంటే చిన్న సంగీత దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నిర్మాతలు ఆయన ఒక స్కేప్ గోట్ ని చేసేసారు ఈ మొత్తం ప్రక్రియలో. సుకుమార్ గారిని అనే ధైర్యం, దమ్ము లేదు కాబట్టి దేవి గారు స్కేప్ గోట్ అయ్యారు. నిర్మాతల తరపున వాదన మనం వినలేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు. వారెందుకు అలా చేశారని వారే వివరణ ఇవ్వాలి. కానీ తెలిసిన విషయాలను బట్టి మన బుద్ధిని ఉపయోగించి నేను ఈ విశ్లేషణ చెప్తున్నాను. మీకు నా అభిప్రాయంతో విభేదన ఉంటే నాకు కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వివాదాన్ని పక్కన పెడితే మంచో చెడో ఈ చిత్రం గురించి సాంఘిక మాధ్యమాల్లో కావాల్సిన సంభాషణలు విపరీతంగా పెంచింది. ఇప్పుడు ఈ చిత్రానికి ఉన్న ప్రధాన లక్ష్యం RRR మొదటి రోజు వసూళ్లను దాటగలుగుతుందా లేదా అని. నేనైతే ఖచ్చితంగా దాటుతుందని చెప్తున్నాను. పుష్ప 2కి విపరీతమైన ఎదురు చూపు ఉంది, ఆసక్తి ఉంది. నేనైతే పుష్ప 2 చిత్రానికి ఐమాక్స్ లో డిసెంబర్ 4న US లో టికెట్ ఎప్పుడో బుక్ చేసుకున్నాను. చాలా పెద్ద అంచనాలతో ఈ చిత్రాన్ని చూసేందుకు వేచి చూస్తున్నాను. మరెన్నో చిత్రాల విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అచ్చ తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.